ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ధనుసు రాశి వారికి రేపటి రోజున సాయంత్రం 6 గంటల లోపు మీరు ఒక శుభవార్తను అయితే వినబోతున్నారండి. అయితే అసలు ఈ యొక్క ధనుసు రాశి వారు ఎలాంటి శుభవార్తను వినబోతున్నారు, అసలు ఆ శుభవార్త వలన రేపటి రోజున అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది, అదేవిధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం రేపటి రోజున ఎటువంటి సానుకూల ఎటువంటి అననుకూల ప్రభావాలు అనేవి ఉండబోతున్నాయి, అదేవిధంగా ప్రతికూల ప్రభావాలను అనుకూల ప్రభావాలుగా మార్చుకోవడానికి ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలు కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన జీవితంలో మన ప్రమేయం లేకుండానే మనకు ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అనేవి మనకు ఏర్పడుతూ ఉంటాయి. మన సమస్యలను పరిష్కరించేటటువంటి గురువు గారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుండి మంచి పరిష్కారాన్ని అయితే మనం పొందాలి అని అనుకుంటాం కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయి బాబా జ్యోతిష్యాలయం బాబా వారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు సుబ్రహ్మణ్య రాజు గారు మనకు ఎటువంటి సమస్య ఉన్నా దానికి తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యలకు ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని తెలుపుతారండి. అది ఏ సమస్య అయినా కావచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, వశీకరణ సమస్యలు, ప్రేమికుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విద్యా సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని అయితే ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు చూపి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తారండి. గురువుగారు అయితే మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం తెలుపుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 7386242425. ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేస్తారండి. మనకున్నటువంటి సమస్యకు అనుగుణంగా దానికి తగినటువంటి ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆశ్రయించి చూడండి. ఇక ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందామండి. ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. చాలా అంటే చాలా మనస్తత్వం వీరిదే అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవ భావంతో చూస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు అనేవి ఇస్తూ ఉంటారు. వాటిలో వీరు ఇచ్చిపుచ్చుకోవడంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. కానీ వీరు చేసేటటువంటి ఒక చిన్న తప్పు వల్ల వీరు ఎప్పుడూ కూడా నష్టపోతూనే ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అది ఏమిటంటేనండి, ప్రతి ఒక్కరూ కూడా నిస్సహాయంగా, అంటే అది ఎదుటి వారి నుండి వీరు ఎటువంటి సహాయం పొందకుండా ప్రతి ఒక్కరూ మంచివాళ్ళే, వారు కూడా మనకి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తారులే అనేసి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేసి వీరి యొక్క సహాయం అయితే ఖచ్చితంగా వారికి అందిస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళకి అది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మనకి అది చేస్తే, లేదా వాళ్ళు అసలు మంచి వాళ్ళ లేదా, ఇటువంటివి ఏమీ కూడా ఆలోచించకుండా వీరు సహాయాన్ని అనేది అందిస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు. ఇలా వీరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ సహాయం అనేది అందిస్తూ ఉంటారండి. కాబట్టి మీరు అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే చెప్పుకోవాలి. కాబట్టి మీరు జాగ్రత్త వహించకపోతే మీ జీవితంలో అనేక సమస్యలు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందండి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి అన్ని విధాలుగా కూడా మీకు నమ్మకంగా మాటలు చెబుతూ మీ చుట్టూ ఉంటేనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారో అలాంటి వారు అందరినీ కూడా, అలాంటి వారి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా ముంచేస్తారని చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు రేపటి రోజున మీరు వహించవలసినటువంటి జాగ్రత్తలు అన్ని ఖచ్చితంగా వహించవలసి ఉంటుంది. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు కార్యదీక్షతను, కార్యదక్షతను కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఎవరిని ఎప్పుడూ కూడా కించపరిచే విధంగా కానీ మోసం చేసే విధంగా వీరు ఎవరిని కూడా ఎప్పుడూ కూడా ప్రవర్తించరని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతి ఒక్కరికి ఎప్పుడూ కూడా ఏదో ఒక సహాయం అందించడంలో ముందుంటారనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని మనసును కూడా నొప్పించేటటువంటి పనులు అసలు చేయరని చెప్పుకోవాలండి. ఎవరికైనా మేము ఈ పని చేస్తే హాని కలుగుతుంది అంటే అసలు ఆ పని జోలికి వీరు పోరని చెప్పుకోవాలి. కాకపోతే వీరు ఇంత మంచి మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ వీరికి ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుందని చెప్పుకోవాలి. మీరైతే ఇప్పటి వరకు కొంతకాలంగా చాలా సమస్యలతో బాధపడుతూనే ఉంటున్నారు. ఆ సమస్యల నుండి ఈ రోజు
ఎలా బయటపడాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుపుతామండి. రాజకీయ పరంగా చూసినట్లయితే ఈ రోజు కనుక మీ యొక్క రాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. మీకు ఉన్నటువంటి సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలుస్తుందండి ఈరోజు వ్యాపారస్తులకు గనక చూసుకున్నట్లయితే కనుకండి వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మంచి ఆర్థిక లాభాలను అయితే పొందేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వ్యాపారస్తులకు ఈరోజు చాలా ఆర్థికంగా కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. మీరు అయితే రేపటి రోజున మీ యొక్క ఖాళీ సమయం యొక్క అనుభూతిని అయితే ఖచ్చితంగా పొందుతారండి. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకునేటట్లయితే వారికి ఎదురయ్యేటటువంటి సమస్యల వల్ల మీరు వెంటనే వాటిని చెల్లించవలసినటువంటి అవసరం అయితే ఉంటుందండి. ఇది ఆర్థిక పరిస్థితిని మీకు నిరుత్సాహపరుస్తుంది. దగ్గరి బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనబరిచిని కోరుకోవచ్చు. అయినా అప్పటికీ కూడా దాని నుండి మీకు అంతా కూడా సహాయకరంగా ఉపయోగకరంగానే ఉంటుంది. ప్రేమ అనేది అన్నిటికీ కూడా ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు ఈరోజు మొత్తము కూడా ఈరోజు ఖచ్చితంగా ఆకర్షణీయమైనటువంటి కొత్త విషయాల గురించి మీరు వాటిల్లో తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి అయితే మీకు ఈరోజు కలుగుతుందండి. మీరు కొంచెం మంచిగా ప్రయత్నించారు అంటే మాత్రం ఈరోజు మీకు వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమైనటువంటి రోజుగా కాగలదు. ఇక ఈరోజు ఉద్యోగపరంగా చూసినట్లయితే కనుకండి మీరు కొంతమేర చిన్న ఇబ్బందులు అయితే ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటారు. కానీ మీకు అప్పగించినటువంటి పనుల్లో మీరు కొంచెం కష్టపడి అయినా దానికి తగినటువంటి ఫలితాన్ని కనుగొని దానిలో ఉత్సాహాన్ని పొందుతారు. అదేవిధంగా ఎవరైనా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏదైనా పని అప్పగిస్తే మాత్రం దాన్ని పూర్తి చేసే వరకు దాని నుండి పట్టు విడవని మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు కష్టాలు ఎదురైనప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఎట్టి పరిస్థితులు ఎటువంటి ఒడిదుడుకులు ఎదురవ్వండి. అసలు ఏదైనా కానివ్వండి, మీ యొక్క వృత్తిపరంగా కానీ, వ్యాపారంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ అన్నిటిలో గమనించినట్లయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీ యొక్క జీవితంలో అంతా మంచిగా ఉందండి. రేపటి రోజున మీరు ఏ విధంగా అయితే ఆర్థిక లాభాన్ని అయితే పొందుతున్నారో ఆ విధంగా మీకు రేపటి రోజున ఒక మంచి శుభవార్తను అయితే సాయంత్రం లోపు వినబోతున్నారని చెప్పుకోవాలి. అది ఏదో ఒక రూపేణ మీకు అయితే రేపటి రోజున ఒక శుభవార్త అయితే అందబోతుందండి. అది ఆదాయపరంగా కానీ, మీ యొక్క ఏదైనా లోన్లకు అప్లై చేసి ఉంటే అది కానీ, ఏదో అంటే డబ్బు అంటే ఏదో ఒకేసారి ఇంత వచ్చి పడుతుందని కాదండి. మీరు ఏ విధంగా అయితే డబ్బును పొందుతున్నారో దానికి సంబంధించి ఏదో కొంత మేర మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే ఆదాయ మార్గాన్ని అన్వేషిస్తూ ఆదాయ మార్గాన్ని పొందుతున్నారో, లేదా ఏదైనా బకాయిలు వసూలు కావడం కానీ, మీరు లోన్లు కానీ, ఇలా ఏ విధంగా అయితే మీకు డబ్బు రావాలని ఉందో ఆ విధంగా అయితే మీరు ఆదాయ మార్గాన్ని అయితే వీరు ఈరోజు ఖచ్చితంగా పొందగలుగుతున్నారని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే అండి, ఈరోజు డబ్బు విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే ఈరోజు మీ యొక్క జాతక పరంగా చూసినట్లయితే వృధా ఖర్చులు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరొకరి దగ్గర చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి వృధాగా ఖర్చు చేయకపోవడం అనేది చాలా మంచిది. కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా ధనాన్ని అయితే ఖర్చు పెట్టుకోండి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి మీ జాతకం ప్రకారం అయితే ఈరోజు మీ వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయండి. అలాగే వ్యాపారస్తులు కూడా మీ యొక్క వ్యాపారంలో మీ యొక్క వినియోగదారులను ఆకర్షించుకునేందుకు మీ యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి. ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకోవడానికి దేవతారాధన అనేది తప్పనిసరి అండి. హనుమంతుడిని ఆరాధించుకోండి. అలాగే మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి కానీ బాగున్నట్లయితే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆర్థికమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే మీ యొక్క శక్తి మేరకు పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు రేపటి రోజున నవగ్రహ ఆరాధన అనేది ఖచ్చితంగా చేసుకోండి. చక్కగా నవగ్రహ ఆరాధన చేసుకొని శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీ పనులన్నీ అయిపోయినాక చక్కగా గుడికి వెళ్ళి శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి నవగ్రహ దర్శనం చేసుకొని శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వామివారికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనెను, నల్లటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించి అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతు సహాయంగా ఏదో ఒకటి అందించడం వల్ల ఆ యొక్క భగవంతుడు కూడా ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏదైనా ఆటంకాలు ఎదురవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అవి అన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం అనేది మనకి ఒక్కసారి కలిగిందంటే కానీ మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు కూడా మీకు ఊహకందకనంగా ఉంటాయండి. అంటే కొంతమంది అంటూ ఉంటారు కదండి, మీ జీవితం ఇప్పుడు ఎందుకులా ఉంది, అప్పుడు ఒకలాగా ఉండేది అంటూ ఉంటారు కదా.
మీరు మొదటి నుండి ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే మీ సమస్యలు అనేవి అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయనే చెప్పుకోవాలి. ఇందుకోసం నవగ్రహ దర్శనం అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అసలు ఆ శని భగవానుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉంటే కనుక మీ యొక్క గ్రహస్థితి కూడా అంతా పూర్తిగా మారిపోతుందండి. ఒక్కరనే కాదండి, ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది కదా. ఏదో ఒక పనిలో ఆటంకం అనేది కలుగుతూనే ఉంటుంది. అనుకున్నవి అనుకూలంగా జరగక, అనుకూలంగా లేక కొన్ని ఇబ్బందులు పడేటటువంటి సమస్యలు అయితే ఎదురవుతాయండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయలేము అనేటువంటి పరిస్థితులు కూడా మనకి ఎదురవుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకుంటూ ఆ దైవారాధన అనేది చేసుకుంటూ ఆ దేవుని యొక్క అనుగ్రహం మనపై కలగకపోదా అనేటువంటి ఆలోచనలతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ఆ దిశగా అయితే ప్రయత్నించి చూడండి. దైవానికి సంబంధించి మనం ఏ పని చేసినా కూడా అది వృధాగా పోదు కదండి. ఈ ఒక్క విషయం కనుక మనకు తెలిసినట్లయితే మన జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఆటంకాలు లేకుండా మన జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, రేపటి రోజున ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.